నమస్కారం M4 టీవీ న్యూస్ కి స్వాగతం. M4 టీవీ న్యూస్ m4telugunews.com వెబ్సైట్ మరియు M4 తెలుగు న్యూస్ ఈ పేపర్ లో వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ నంబర్లు 9666650026 మరియు 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరకాండ 70వ భాగం తెలుసుకుందాం. నిన్న లవణుడు సంహరింపబడ్డాడు. లవణుడి యొక్క శివుని ఆయుధమైనటువంటి త్రిశూలం మళ్ళా తిరిగి శివుడి దగ్గరికి చేరిపోయింది. అక్కడితోటి మునులందరూ కూడా చాలా సంతోషించారు. అక్కడితో నన్ను అయింది. ఇవాళ 70వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. హరి ఓం. ఉత్తరకాండ ఈరోజు మనం 70వ భాగం తెలుసుకుందాం. నిన్న మునులందరూ కూడా సంతోషించి వెళ్లారు. అగ్ని మొదలుగా గల దేవతలు ఇంద్రునితో కలిసి శత్రుఘ్నుని చూడవచ్చి మధురమైన మాటలతో ఇట్లండ్రి, ప్రఖ్యాతి చెందిన శౌర్యము కలవాడ మధునందన్ని అదృష్టవశమని చంపితివి. మేము వరమిచ్చు కోరికతో వచ్చి ఉన్నవారము. మా దర్శనం ఎప్పుడునూ వ్యర్థము కాదు. నీ కోరిక ఏదో ఎరింగింపమని అడుగగా శత్రుఘ్నుడు చేతులు జోడించి శరమును దాల్చి ఇట్లు పలికెను, ఓ దేవతలారా, దేవ నిర్మితమైన ఈ మధురాపురము రాజధానిగా అమరుగాక అని కోరగా వారు అట్లే అగుగాక రామసోదర, మరియు ఇది సూర్యులైన సేవలు చానల కల్తిగాను అని వారందరూ వరములనిచ్చి స్వర్గమున కేకగా శత్రుఘ్నుడు తన స్థానాలనల్లా పిలువనంపగా వచ్చి వారు మధురయందు తమ కనువైన చోటులందు నివసించిరి. ఇట్లు శ్రావణ మాసమున ఆ మధురాపట్టణమున శత్రుఘ్నుడు ప్రవేశించుట ప్రారంభమై 12వ ఏటికి పూర్తయి అతని స్థానాలను ఆ సూరసేన జనపదములను నిర్భయముగా వర్తింపసాగను. ఇంద్రుడు సకాలమున వర్షములను కురిపించను. పైరులు పంటలు వృద్ధి చెందను. సర్వ మానవులు ఆరోగ్యవంతులైరి. గృహములు సుందరములై సొగుసుతో ఉండును. అంగడి వీధులు కళకళలాడుతుండును. వర్తక సంపద అధికమయ్యను. లవణంచే నిర్మింపబడిన మహాభవనము పుణ్యము చేత అనేక విధముల అందములతో పేరుగాంచును. ఆ పురము యమునా తీరమున అర్ధచంద్రాకారముగా ఉప్పుచుండును. విహరించుట కనువైన సుందరోద్యానవనముల పురమునకు శోభను కూర్చుచుండును. హాయిగా శత్రుఘ్నుడు ఆ పురమును ఏలుచుండను. ఆ సమయమున ఇతర ప్రదేశముల నుండి వైశ్యులు వచ్చి నిర్భయముగా ఆ పురమునందు నివాసము ఏర్పరచుకుంటారు. ఆ పురమిట్లు వృద్ధినందుడితే లక్ష్మణ సోదరుడు సంతోషముతో పొంగి 12వ ఏడు ప్రవేశించి గొచ్చుతుండగా రాముడి పాదములను స్పృశించి నమస్కారం చేయవలనని కోరిక కలగగా పట్టణములను మంత్రి జనుల వశమునందుంచి మితముగా జనులను తన్ను సేవించుతుండగా ఆ లక్ష్మణుడు బయలుదేరి రాముడి పాదాలను ముక్కడానికే బయలుదేరి వెళ్ళాడు. దీంతో మనకి 70వ అధ్యాయం పూర్తయింది. రేపు మనం 71 తెలుసుకుందాం. మీరు చక్కగా ఈ ఉత్తరకాండ ప్రతిరోజు కూడా శ్రవణం చేస్తున్నారు. మీరు వింటమే కాకుండా 10 మందికి తెలియజేసి మన సనాతన సంప్రదాయాలు మన విలువలను 10 మందికి తెలియజేస్తారని ఆశిస్తూ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాగ వెంకట ప్రభాకర్.